చేయుచున్నను. అందుచేతలు చేయు కర్మలనియు సాంకేతికములుగా యజ్ఞములే. ఏలయన యజ్ఞము పరమపురుషుడు విష్ణువైన కృష్ణుని కొరకే ఉద్దేశింపబడినది. అట్టి కర్మముల యొక్క ఫలితములనియు నిత్యముగా దివ్యత్వమునందే లీనమూడిచే వానిని చేయవాడు భౌతిక పరిణామముల వలన బాధపడడు. ఈ రాత్రులందు అనుగ్రహ సాధనలో పాల్గొనడం కూడా ఒక యజ్ఞం లాంటిది. ఎందుకంటే నామస్మరణ యజ్ఞం అంటారు. ధ్యాన యజ్ఞం, స్మరణ యజ్ఞం, శ్రవణ యజ్ఞం, ఇవన్నీ కలియుగంలో యజ్ఞాలే. అలా ప్రతిరోజు యజ్ఞం చేస్తున్నట్టే అవుతుందన్నమాట. అయితే చేయగా అందులో స్పష్టత, అవగాహన, నిబద్ధత, శుద్ధి జరగటం మొదలై భగవద్గీత చెప్పినట్టుగా, ఆ కృష్ణుడు చెప్పినట్టుగా, పరమాత్మ చెప్పినట్టుగా మార్పులు రావడం